ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. సమయమందు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. మనము ధ్యానించుకోబోయే వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము. ఈ వచనం మనందరికీ కూడా చాలా బాగా తెలిసినదే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన సుదీర్ఘమైన ప్రసంగంలో ఎన్నో శ్రేష్టమైన మాటలను మనకి తెలియజేయడం జరిగింది. అందులో ఈ వచనము ఒకటి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము ఒకసారి చదువుకుందాం మనము. ఆత్మ విషయమై దీనిలైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ వచనంలో ముఖ్యంగా మనం తీసుకున్న భాగం ఏంటంటే దీనత్వము. ఈ వచనంలో చాలా అంశాలు ఉన్నాయండి నేర్చుకోవాల్సినవి. ఒకటి, ఆత్మ గురించి నేర్చుకోవచ్చు, దీనత్వం గురించి నేర్చుకోవచ్చు, తర్వాత ధన్యత గురించి నేర్చుకోవచ్చు, పరలోక రాజ్యం అంటే ఏంటో కూడా నేర్చుకోవచ్చు. ఇన్ని అంశాలు ఉన్న ఈ అద్భుతమైన వచనాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. అందులో నుంచి చిన్న భాగము దీన మనస్సు. దీన మనసు అంటే ఏంటండి? దీన మనసు అనంటే వినయము, దీన మనసు అనంటే అహంకారం లేనితనం, దీన మనసు అనంటే తన్ను తాను తగ్గించుకోవడం, తగ్గించుకునే మనసు. ఇంకా ఆలోచన చేస్తే దీన మనసు గర్వానికి, అహంకారానికి వ్యతిరేకము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము. నేనున్నానండి, నన్ను ఒక IAS ఆఫీసర్ ప్లేస్లోకి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టారు, నన్ను ఆ పని చేయమన్నారు. నేను దానికి అర్హురాలనేనా? నేను ఆ పని చేయగలనా? ఎందుకంటే దానికి సంబంధించిన స్టడీ నేను చేయలేదు, అలాగే దానికి సంబంధించిన ఏమంటారు అది ట్రైనింగ్ నేను తీసుకోలేదు. అటువంటప్పుడు నాకు అర్హత ఉంటుందా, యోగ్యత ఉంటుందా? కానీ నేను చదువుకోలేదా, ఈ మాత్రం కూడా నేను చేయలేనా అని అన్నాను అనుకో, అదేంటంటే అది కనుక ఒక మనిషి తనలో ఉన్న అయోగ్యతను గుర్తించాలి అని అంటే మొట్టమొదటిగా ఆ మనిషిలో ఉండవలసింది ఏంటంటే దీన మనస్సు. దీన మనస్సు తగ్గించుకుంటుందండి. దీన మనసు అంగీకరించే స్వభావం ఉంటుంది. దీన మనసు లోబడుతుంది. అందుకే దీనులను దేవుడు అలక్ష్యము చేయుడని మన వాక్యంలో వ్రాయబడి ఉంది. కనుక ఒకవేళ ఇప్పుడు మన వాక్య భాగం ఏంటండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం వారిది. పరలోకంలో ప్రవేశించాలి, లేక పరలోక రాజ్యంలో ప్రవేశించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక విశ్వాసికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటండి? దీన మనస్సు. ఒకవేళ దేవునికి ఆయాసకరంగా మనలో ఏదైనా ఉంటే, క్రీస్తు ప్రభువారి యొక్క పోలికలోనికి మనం మార్చబడడానికి మనలో ఏదైనా ఆటంకం ఉంటే ఎలా గుర్తిస్తాం? ఎలా సరిచేసుకుంటాం? ఎలా దానిని మనలో నుంచి తొలగించుకుని దేవునికి ఇష్టమైన వారిగా మనల్ని మనము మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం? ఇది ఎలా సాధ్యమవుతుంది? గనుక ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి ఉండవలసింది దీన మనసు అని మనము చెప్పుకోవడం జరిగింది. పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత మనకుందంటారా? పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత మనకుందా? ఒకవేళ మనలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే, క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడకుండా ఏదైనా ఒక విషయము, ఏదైనా ఒక సమస్య మనలో ఉంటే దానిని మనం ఎలా గుర్తిస్తాం? దానిని ఎలా మనం సరిచేసుకుంటాం? అందుకే ఒక వ్యక్తికి ముఖ్యంగా కావలసింది దీన మనసు. ఈ దీన మనసు అనే విషయంలో ఈ 2026వ సంవత్సరంలో మనము ఎంత పర్సంటేజ్ సాధించాము, ఎంత పర్సంటేజ్ మనము మనలో ఆ దీనత్వాన్ని డెవలప్ చేసుకున్నాము ఒక క్రిస్టియన్గా అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఈ సంవత్సరం మొదలుకుని ఈ సంవత్సరాంతం వరకు ఈ విషయంలో మనము సాధిస్తూనే ఉండాలి, అభివృద్ధి సాధిస్తూనే ఉండాలి విశ్వాస జీవితంలో. ఈ రోజు మనం చెప్పుకున్నాము, ఈ రోజు మనము విన్నాము, ఈ రోజే మనం మర్చిపోతాము, అలా ఉండొద్దు. గనుక ఒక మనిషి తనలో ఉన్న తన యొక్క హృదయ స్థితిని గుర్తించి, గమనించి అందులో దేవునికి ఆయాసకరంగా ఉన్న వాటిని విడిచిపెట్టాలంటే దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే మనము దేవునికి చాలా ఇష్టలుగా ఉంటాం. గనుక దీన మనసు కలిగిన వారు వారిలో ఉన్న ప్రతి దేవునికి విరుద్ధమైనది ఏదైనా ఉంటే గనక దానిని గమనించి దానిని సరి చేసుకోవడానికి నిరంతరము ప్రయాసపడుతూ ఉంటారు. మన పోరాటం దేంతోనండి? మన పోరాటం లోక సంబంధమైన విషయాలపైన పోరాటం
లోక సంబంధంగా జీవించకుండా ఉండడానికి ఒక క్రైస్తవుని యొక్క పోరాటం. ఒకవేళ ఈ ఆలోచన లేకపోతే ఒకవేళ ఈ దీన మనస్సు అనేది మనకి లేకపోతే ఏది సాధ్యం కాదండి, ఏది సాధ్యం కాదు. మారు మనసు పొంది ప్రభువు తట్టుకు తిరిగి రక్షణ పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం మనకి సాధ్యపడదు. ఏమనుకుంటాం మనము ఏమనుకుంటాం, దీని మనసు లేకపోతే, మనము అంగీకరించే మనసు లేకపోతే, అంగీకరించే స్వభావం లేకపోతే, తగ్గించుకునే స్వభావం లేకపోతే మనం ఏమనుకుంటామండి, చర్చికి వెళ్తున్నా కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, అన్ని విషయాలలోనూ పాలు పంచుకుంటున్నాను అని మనం అనుకుంటామే కానీ మనము పరలోక రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని మాత్రం కోల్పోతాం. ఎందుకని? మన హృదయంలో ఏం లేదు, దీన మనసు లేదు. దీన మనసు ఎన్నో విషయాలలో మనల్ని మనం సరి చేసుకోవడానికి, దేవునికి ఇష్టలుగా మార్చడానికి దీన మనసు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనలో. కనుక ప్రతి విశ్వాసి కూడా దీన మనసు అనే విషయంలో ఎల్లప్పుడూ కూడా సాధన చేస్తూ సక్సెస్ అవ్వడానికి, పరిపూర్ణమైన క్రైస్తవుడిగా మారడానికి, క్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ ధన్యతలో పాలు పంచుకోవడానికి యోగ్యులుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అందరికీ వందనాలు.